హాయ్ ఫ్రెండ్స్, మన గోదావరి కనిలోని మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంది వ్యూ. అయితే నేను సడన్గా మా ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల వెళ్తే అక్కడ చూస్తే ఇలా అనిపించింది. పార్కింగ్ ప్లేస్ కానీ ఇక్కడ టమాటా బాక్సులో వచ్చడం ఇదే నేను చూడడం, అంటే బాక్సులు వస్తాయని తెలిసి ఇన్ని వస్తాయని నాకు తెలియదు కాబట్టి చూస్తూనే ఉండిపోయాను. చూడగా వెంటనే అనిపించింది వీడియో తీయాలని అనిపించింది. ఈ డీసీఎం వ్యాన్లలో, ఆటోలలో, తర్వాత బులెరోలో ఇవన్నీ కూడా పార్కింగ్లో పెట్టి ఉండడం, రోజుకి ఇంత టర్న్ ఓవర్లో మనకు మార్కెట్లోకి వస్తుందంటే జనాభా కూడా ఎంత ఉంటుందో మనం చూసుకోవచ్చు. బీరకాయలు, తాజా బీరకాయలు అండి, బీరకాయలు కానీ మిర్చి, కాలీఫ్లవర్ అన్నీ చూస్తూ ఉంటే మస్తు బాగా అంటే బాగా తాజా వంకాయలు, టోటల్గా మనకు క్యారెట్ కానీ ఇంకా బీట్రూట్ కానీ సంథింగ్. అది ఇదే మార్కెట్లో మనం చాయ్ అమ్మడం జరుగుతుంది. వాళ్ళు చూసాము ఓవర్గా, అంటే పార్కింగ్ ప్లేస్ మాత్రం బాగా ఓవర్గా ఉంది, చూడడానికి బాగా పీస్ఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్, చలికాలం కదా, ఎర్లీ మార్నింగ్ అందరూ స్వెటర్స్, తర్వాత పంకి క్యాప్స్ వేసుకోవడం, సంచులు పట్టుకుని వెళ్ళడం చూస్తూనే ఉన్నాం. అంతా చూసినాం, చాలా మంచిగా అనిపించింది. ఈ కాలీఫ్లవర్స్ ఈ సంచులో వచ్చడం ఇదే ఫస్ట్ టైం చూడడం. సంచులో వస్తాయని తెలియదు. అన్ని రకాల ఆకుకూరలు చూశాను, కొత్తిమీర కాడ నుంచి ఉల్లిగడ్డ ఆకు వరకు కూడా చూస్తూనే ఉన్నాను. వంకాయలు, పాలకూర, ఇంకా అనేకమైన తర్వాత ఆకుకూరలు ఇవన్నీ కూడా చూశాను. చూసినట్టే తీయాలనిపించి తీసాను. కుప్పలు వేసి పెట్టి ఉంచారు కూరగాయలన్నీ కూడా. ఎర్లీ మార్నింగ్ 5:30కి చూసుకుంటే కాబట్టి నేను వీడియో తీశాను. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో నేను చేయాలనుకుంటున్నాను. ఇది కేవలం గోదావరి కానీ మార్కెట్ మాత్రమే. ఇంకా మన ఏరియాలోని మంచిర్యాల కానీ, పెద్దపల్లి కానీ, ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీస్తూనే ఉంటాను. ఈ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్.